తెలంగాణకు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, జరుగుతున్నటువంటి అధికారులతోటి సమీక్షలు, సమావేశాలు, లెక్కలు ఇవన్నీ ఫాస్ట్గా మంత్రివర్గ సమావేశాలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి మంత్రిత్వ శాఖలో చేసినటువంటి వాటిపైన అవినీతి కానీ, లెక్కలు కానీ అవన్నీ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు వెలికి తీస్తున్నారు. ఇదొక్కటే కాకుండా కేసీఆర్ వాళ్ళ కుటుంబం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఎన్నో ప్రాజెక్టులు అయినాయి అనేది ఆయన యొక్క ఉద్దేశము. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన ఫోకస్ చేసినట్టు కొన్నిటి మీద అర్థమవుతుంది. దాంట్లో భాగంగా ఈ మేడిగడ్డ డిజైన్ చేసింది ఏంటి, ఎలా, అసలు దీని మీద జరిగినటువంటి అవినీతి ఏంది, అది కుంగిపోయిన వ్యవహారం ఏంది, దాని సంగతి కూడా పూర్తిగా అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేసిన తర్వాత అధికారులు చెప్పినటువంటి విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు అనుమానంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజీ రిజర్వాయర్ నిర్మాణ లోపాలే ఇప్పుడు కేసీఆర్కు శాపాలుగా మారబోతున్నాయనే సందేహాలు పెరిగిపోతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ రిజర్వాయర్ లోపాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎలాంటి సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. బయటపడిన లోపాలు, వాటి మరమ్మతులు, అంచనా వ్యయం తదితర సుదీర్ఘంగా చర్చ జరిగిందనమాట. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ తమది కాదని తేల్చిపారేశారు. బ్యారేజీ నిర్మాణానికి తమను డిజైన్ తయారు చేయమని చెప్పిన మాట నిజమే. డిజైన్ తయారు చేసిన తర్వాత ఈ డిజైన్ తీసుకోకుండా డిజైన్ మొత్తం మళ్ళీ కొత్త డిజైన్ కేసీఆర్ ఇచ్చారని, తాము ఇచ్చిన డిజైన్ ప్రకారం బ్యారేజీ నిర్మాణం జరగాలని కేసీఆర్ ఆదేశించినట్టు వాళ్ళు అధికారులు దీనికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించినా అక్కడ ఇదే విషయాల్ని మేము కూలంకషంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి గారితో చెప్పారు. 2 అంచెల విధానాన్ని అవలంబించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది మేడిగడ్డ విషయంలో. మొదటిదేమో జ్యుడిషియల్ విచారణ, రెండోదేమో నిపుణులతో విచారణ. ఇందులో ఏది తొందరగా అవుతుందో చూసుకొని వచ్చే రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న విషయం అర్థమవుతుంది. నిర్మాణ లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజ్కి పగుళ్ళు వచ్చినట్టు ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం కూడా తేల్చింది. ఇదే సమయంలో పిల్లర్లు, బ్యారేజ్కి పగుళ్ళ రిపేర్ల బాధ్యత ఎల్ఎన్టీనే చేయాలని, మొత్తం వ్యయాన్ని ఎల్ఎన్టీనే భరించాలని ఉత్తమ్ కుమార్ అండ్ రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. నిర్వహణ కాలపరిమితి అయిపోయిందని చెప్పి తప్పించుకుంటానంటే కుదరదని చెప్పి కూడా ఎల్ఎన్టీకి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. మొత్తానికి కేసీఆర్కి మేడిగడ్డ విషయంలో ఉచ్చు బిగుస్తున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.